హలో అండి, నా పేరు క్రాంతి కుమార్. ముఖ్యంగా ఈరోజు అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈరోజు మన కార్యక్రమం ఉగాది కలోత్సవం 2025 కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన తారా ఆర్ట్స్ అసోసియేషన్ వారిచే నిర్వహించబడిన మన కల్చరల్ యాక్టివిటీస్కి చాలా పెద్ద సంఖ్యలో పెద్దలు మరియు గౌరవనీయులు కళాకారులు అందరి చేత మంచిగా ప్రదర్శించబడడం జరిగింది. దానికి మేము అందరం కూడా పాల్గొనడం జరిగింది. మన సుమన్ గారు కూడా రావడం జరిగింది. మన గౌరవనీయులు మన అడిషనల్ డిప్యూటీ కమిషనర్ గారు వెంకటరమణ గారు కూడా రావడం జరిగింది. దీని గురించి చాలా అంతర్వాది పురస్కారాలు నేను కూడా అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా తారా అసోసియేషన్ ఆర్ట్స్ అసోసియేషన్ వారికి అండగా ఉంటూ మరెన్నో కార్యక్రమాలు కళాకారులను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా ఆనందం వ్యక్తం చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ త్రైలోక్య. నా గురువు గారి పేరు ఎస్ఎం సంధ్యా సఖి గారు. నేను ఎస్ఎస్కే నృత్యాలయ నుంచి వచ్చాను. రాజేష్ అంకుల్ గారు చాలా ప్రోగ్రామ్స్కి పిలిచారు, కానీ ఇది కొంచెం స్పెషల్గా ఉంది. ఎందుకంటే ఈ ఉగాది సెలబ్రేషన్స్ అనేది అందరికీ ఇష్టమైన పండుగ. కొంచెం ఇవాళ కంజదలాయతాక్షి అని పార్వతి అమ్మవారి మీద ఒక డాన్స్ పర్ఫామ్ చేశాను 5 minutes. కూచిపూడి నుంచి నేను ఒక 9 years నుంచి నేర్చుకుంటున్నాను. 2.5 years నుంచి. నాకు 2.5 ఉన్నప్పటి నుంచి నేను నేర్చుకుంటున్నాను. నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి చాలా పర్ఫార్మెన్సెస్ చేశాను, లైక్ సింగపూర్, మలేషియా, దుబాయ్, యుఎస్ఏ, నేపాల్, ఇలా చాలా ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్. తర్వాత లోకల్లో కూడా చాలా చేశాను. ఓవరాల్ ప్రోగ్రామ్ అనేది చాలా మంచిగా అనిపించింది. చాలా మంది శివతాండవం లేదా నరసింహస్వామి పైన చేయడం, భాగవతాలు, నాటకాలు, ఇంకా ఒగ్గు కథ, ఇలాంటివన్నీ నాకు కొంచెం ఇంట్రెస్ట్. సో దీన్ని బట్టి లైక్ నాకు ఈ ప్రోగ్రామ్ మాత్రం చాలా నచ్చింది అన్నిటికంటే. రాజేష్ అంకుల్ ఆర్గనైజ్ చేసిన వాటిల్లో అన్నిటికంటే ఇది నా ఫేవరెట్. ఈరోజు రవీంద్ర భారతి లోపల తారా ఆర్ట్స్ అకాడమీ వారు ఉగాది పురస్కారం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. నేను గత 25 సంవత్సరాలుగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. నేను చేసిన సమాజ సేవకు గుర్తింపుగా మరి తారా ఆర్ట్స్ అకాడమీ సంకే రాజేష్ గారు మరి వారి బృందం నా సేవలు గుర్తించి మరి ఈ పురస్కారం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పురస్కారాలు కూడా ఇంతకుముందు కూడా గతంలో చాలా తీసుకోవడం జరిగింది. రవీంద్ర భారతిలో కూడా భవిష్యత్తులో కూడా ఈ సమాజ సేవకే నేను నా జీవితాన్ని అంకితం చేస్తున్నానని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఉంది ఈ పురస్కారం తీసుకోవడం అనేది. దీనికి తారా ఆర్ట్స్ అకాడమీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను 1998లో ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వచ్చాను సార్. అటు ఒక స్కూల్ హెడ్ మాస్టర్గా పిల్లల్ని తీర్చిదిద్దుతూ నా వీలైన సమయాల లోపల సమాజ సేవ చేస్తూ 25 సంవత్సరాల నుంచి కూడా చిన్న క్లబ్ సెక్రటరీగా స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్గా మొత్తం ఇంటర్నేషనల్ సంస్థలోనే ఉన్నాను. అక్కడ కూడా మా సేవా కార్యక్రమాలు చాలా చేస్తుంటాము. మా సుమారు 2000 వాసవి క్లబ్లు ఉన్నాయి సార్. నేను 2016లో గవర్నర్గా కూడా పనిచేశాను 80 క్లబ్లకి, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాకు. అది 2016లో. అంచెలంచెలుగా ప్రతి సంవత్సరం కూడా సేవా కార్యక్రమాల స్థాయిని పెంచుతూ మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా కూడా ప్రతి సంవత్సరం సుమారు 100 కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో కూడా నేను భాగస్వామిగా ఉన్నందుకు చాలా ఆనందిస్తున్నాను. ఇలాంటి మేము ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా కానీ ఇలాంటి పురస్కారాలు వచ్చినప్పుడే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. దీనికి మరి తారా ఆర్ట్స్ అకాడమీ వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు ధ్యాన మహర్షి మెగామురళి. యాదగిరిగుట్టలో ధ్యాన సాయిబాబా మందిరం కట్టాము దక్షిణ షిరిడి క్షేత్రంగా. మేమందరం కూడా ఈరోజు యాదగిరిగుట్ట నుండి రావడం జరిగింది. సో రాజేష్ గారు తారా ఆర్ట్స్ అకాడమీ తరఫున ఇన్వైట్ చేశారు. ఆయన చాలాసార్లు కూడా ఇన్వైట్ చేశారు. మేము అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉన్నాము.
రియల్లీ ఈజ్ గ్రేట్ మ్యాన్. ఎందుకన్నాడు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు. ఈ యొక్క దీంట్లోనే ఇంతకుముందు నాకు గురు బృహస్పతి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో బ్రహ్మర్షి పత్రిజీ ద్వారా ధ్యాన మహర్షి అవార్డు కూడా నేను తీసుకున్నాను. ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాను నేను. తర్వాత యాదగిరిగుట్టలో సాయిబాబా టెంపుల్ ద్వారా నేను భగవద్గీత సంకలనం చేసి 15 సంవత్సరాలలో దాదాపు 30,000 పుస్తకాలు పంచాను ఫ్రీగానే. తర్వాత 1,00,000 పాంప్లెట్స్ రామాయణము అయోధ్యలో ఎప్పుడైతే బాలరాముని ప్రతిష్టాపన చేశాడో దానికంటే ఒకరోజు ముందు మనము సౌత్ నుండి కాబట్టి ఆ యొక్క రామజ్యోతి అని ఒక కార్యక్రమం పెట్టి దాదాపు 500 మందికి భోజనాలు కూడా పెట్టాము మేము. ఆ సందర్భంగా 1,00,000 పాంప్లెట్స్ రాముడి గురించి కూడా పంచాము.